వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ ప్రశ్నించే వ్యక్తికి పట్టం కట్టండి నామినేషన్ వేసిన బాజిరెడ్డి కారును గెలిపించాలన్న బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కష్ట సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించిన జీవన్ రెడ్డి బోధన్లో కారు ఖాళీ సుదర్శన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న బోధన్ ఎంపీపీ చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని వెల్లడి మెడలో పసుపు దండతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ నామపత్రాలను అందజేసిన అరవింద్ కల్వకుంట్ల కుటుంబంపై మాజీ ఎమ్మెల్సీ అటాక్ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని ఆరోపణ పదేళ్ల సమయంలో తెలంగాణను అభివృద్ధి చేసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ మాయమాటలు విని అధికారం కట్టబెట్టారని బీఆర్ఎస్ వక్తలు పేర్కొన్నారు. 100 రోజుల కాలంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తోందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో బాజిరెడ్డిని గెలిపించాలన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ భారత అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామపత్రాలను ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు అందజేశారు. మాజీ నగర ఎమ్మెల్యే బీగాల కారు నడుపుతుండగా పక్కనే అభ్యర్థి బాజిరెడ్డి పక్కనే ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. రిటర్నింగ్ కార్యాలయంలో నామపత్రాలను సమర్పించి అనంతరం కలెక్టర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ముహమ్మద్ ఆలీ, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ సంజయ్, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీలు విజీ గౌడ్, ఎల్ రమణ, జెడ్పీ చైర్మన్ విఠలరావు మరియు జెడ్పీటీసీలు, ఎంపీలు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 10 ఏళ్లలో తెలంగాణ అధినేత కేసీఆర్ అహర్నిశలు కృషి చేసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజులలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 మాసాల్లో పూర్తిగా విధ్వంసం చేశారని పేర్కొన్నారు. కరెంటు కోతలు, పంటల నష్టం, ఇతర రంగాలలో అన్యాయం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డికి మద్దతుగా వచ్చిన వారు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాముని పేరిట రాజకీయం చేస్తూ మోడీ పేరిట బీజేపీ అభ్యర్థి ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. పసుపు బోర్డు పేరిట ప్రజలను మోసం చేసి అరవింద్ తనకు ఓటు వేయాలని అడగటం లేదన్నారు. జిల్లాను ఎంతో అభివృద్ధి పరచాల్సి ఉండగా ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఇతరులపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకను గెలిపిస్తే తెలంగాణ ప్రజలు సంక్షేమం కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు. గులాబీ నాయకుని అండగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. చాలా విషయాలు పెద్దలు చెప్పారు. చాలా విషయాలు చెప్పారు. ముగ్గురు కేంద్రంలో ఇక్కడ ఒకరు బీజేపీ, ఒకరు బీఆర్ఎస్, ఇంకొకరు కాంగ్రెస్. ముగ్గురిని ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థికి ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ ఉండడానికి ముందు ఏమి హామీలు ఇచ్చి ప్రజల వద్దకు వచ్చిండు, ఆయన చేసే పని అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చెప్పింది పసుపు ఇస్తాను, దాని నోటికని మాట్లాడేది ముస్లింల గురించి రోహింగ్యాలని, పాకిస్తాన్ అని, ఇండియా అని, హిందూ అని తప్ప వేరే నోటికని మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు రాముని కొలిస్తే ఓట్లు పడతానుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా వాళ్ళని, మోడీ భక్తులను అడుగుతున్నా, నేను రామునికి భక్తులని, నేను కూడా భక్తులు రాముడికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే.
రాముని గురించి ఎవరైతే చెప్తున్నారో, రాముని గురించి ఓట్లాడుతున్నారో ఒకటి చెప్తున్నా, రాముని యొక్క గుణగణాలు తెలుసా మీకు? రాముడి క్యారెక్టర్ తెలుసా మీకు? రాముడు మర్యాద పురుషోత్తమ, రాము మర్యాదచ్చుడు, రాముడు పురుషోత్తముడే. ఒకడని చెప్తారా? చెప్పడు. రాముడు చెప్పడు. జై శ్రీరామ్ అంటారు, జై సీతారాం అంటారు. కానీ రాముడు చెప్పే దమ్ము లేవాలి. నాకు దమ్ముంది, నేను చెప్తా. బీజేపీ వాళ్ళని రమ్మని చెప్పి నేను మాట్లాడతా వాళ్ళతో. రాముడు ఎలాంటి వాడంటే, రాముడు మంచి కొడుకు, రాముడు మంచి తండ్రి, రాముడు మంచి అన్న, రాముడు మంచి భర్త, రాముడు మంచి పరిపాలన చేసే వ్యక్తి. రాముడు పేదవాళ్ళకు దేవుడు. కొన్ని ఒకటే 2 నిమిషాలు చెప్తాను. రాముడు తన తండ్రి మాట విని రాష్ట్రంలో రాక్షస పాలన ఏర్పడిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై 21 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వంచిస్తున్నారని ఆరోపించారు. ఒక విద్యార్థి పట్ల కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ సందర్భంగా విచ్చేసిన బీఆర్ఎస్ నాయకులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో మోసపోయిన వారు మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే వచ్చే లాభం లేదన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారునిపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడంపై ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రాక్షస పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తీరుపై ధ్వజమెత్తారు. సంవత్సరం కూడా అధికారంలోకి కాంగ్రెస్ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఈడీయిజం, రాష్ట్రంలో రౌడీయిజం, గుండాయిజం, ప్రజాస్వామ్యం లేదు. వాళ్ళన్నారు మేము డెమోక్రసీనే మేము మొత్తం అది చేసినామని చెప్పి ఇలా వాళ్ళు చేస్తున్న పని ఏందో ప్రజలకు. మేము 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన 10 సంవత్సరాల్లో రాజరికం చూపిస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా వడ్ల విషయంలో జిల్లాలో రైతాంగం మేమున్నప్పుడు మొత్తం 73 లక్షల మందికి రైతు బంధు ఇచ్చాం, రైతులకు పెట్టుబడి ఇచ్చాం, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. రాత్రి ఇంటికి ఆరుమూర్లం అంటే రాత్రాన్ని దోమలు కుట్టుకున్నాం. 7 సార్లు కరెంట్ ఇలా రాత్రి. మీకు కూడా తెలిసి ఉంటుంది జర్నలిస్టులకు. పంకలు లేని నిద్రలు వస్తలేదు, కరెంట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇటు రైతులను ఏడ్పిస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ్ అంటారు. అట్లాంటిది ఈ దేశ ప్రధాని మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు, మీకు మాకు మనందరికీ అన్నం పెట్టే రైతులు బాగుండాలి. ఆ రైతులను ఏడ్పిస్తూ ఉన్నారు. రైతులతో పెట్టుకున్నోడు కేసీఆర్తో గోక్కున్నోడు ఎవరు మిగిలలేదు. మా కేసీఆర్ సార్ 3 ఫేస్ల కరెంట్. మా స్టార్ హీరో ఈయననేమో క్యాష్ స్టార్ హీరో. క్యాష్ డంపు, మేము వడ్లు డంపు చేస్తే ఆయనేమో క్యాష్ డంపు చేస్తుంది. ఢిల్లీ కప్పం కడుతుండు. మొన్ననే 1500 కోట్ల కుంభకోణం, వడ్ల కుంభకోణం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 20 కలిసి పోయి ఇచ్చొచ్చింది. నీళ్ళల్లో మా మహేష్ వడ్డమ్మ చెప్తా ఉన్నది వాటర్ ప్రాబ్లం. ఏ ఒక తల్లి చెల్లె ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నెత్తి మీద బిందెలు ఎత్తుకొని పోవద్దని 1,56,670 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రపంచాన్ని 3 సార్లు చుట్టంతా పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తే నల్లా నీళ్ళు ఇవ్వడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఇంకా మహిళల కోస మంచిది కాదు. మళ్ళా మహిళలు ఖాళీ బిందెలతో బయటకు వస్తున్నారు. వడ్లు బోనస్ ఇవ్వక రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు. రైతు రుణమాఫీ లేక రోడ్ల మీదకి వస్తున్నారు. రైతులు కోపం ఇస్తే బిడ్డ నిజామాబాద్ జిల్లా నుంచే విప్లవం స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఊర్లో తిరగకుండా వడ్లతోని మక్కలతోని బోనస్ ఇచ్చిందాక కొడతాం. ఎర్ర జొన్నలతో కొడతాం. ప్రతి పంటకు ఏ పంటకు బోనస్ ఇవ్వకపోతే మీడియా మిత్రులు మీరు రెడీ ఉండాలి. వాటిని ఇవ్వకపోతే వడ్లతో కొడతాం, మక్కలకు బోనస్ ఇవ్వకపోతే మక్కలతో కొడతాం, పసుపు బోర్డు తెకపోతే పసుపుతో కొడతాం, నీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళ బిందెలతో కొడతారు, మహాలక్ష్మి ఇవ్వకపోతే చెప్పులతో కొడతారు, కులం బంగారం ఇవ్వకపోతే మా మహిళా అక్క చెల్లెలు చెప్పులతో కొడతారు. కాబట్టి కరెక్ట్గా మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం మీడియా మిత్రులారా, మీరు ఈ విషయాన్ని మంచిగా లైవ్లు ఇవ్వండి. 3 నెలల తర్వాత ఏ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరిగే దమ్ము ధైర్యం లేదు. సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, ఇలా 80 ఏళ్ళ వయసు వచ్చింది. మా షకీల్ ఎమ్మెల్యే కొడుకు మీద అరాచకంగా కేసులు పెడతా ఉన్నాడు. 20 ఏళ్ళ పిల్లగాడి మీద, చదువుకుంటున్న పిల్లగాడు
ఆయన పోయి సీఎం క్యాంప్ ఆఫీస్ గోడ కుదితే ఒక సెక్షన్ కాదు, 2 కాదు, 4 కాదు, 21 సెక్షన్ పెట్టిన దౌర్భాగ్యుడి సుదర్శన్ రెడ్డి. బిడ్డ, నిన్ను రిచ్పల్లి నుంచి బోధం దాకా 17 సార్లు ఉరికించి కొడతాం. ఇంకా నువ్వు మంత్రి కాకుండా మంత్రి అనే అహంతో ఉన్నావు. నువ్వు చీప్ లిక్కర్ అమ్మి 20 లక్షల మంది యొక్క లివర్ను ఖరాబ్ చేసేటువంటి సుదర్శన్ రెడ్డి ఇయ్యలకి చీప్ లిక్కర్ కంపెనీ నడిపిస్తూ ఉన్నాడు. మా నాయకుల మీద, కార్యకర్తల మీద, అందరి మీద కేసులు పెడుతున్నాం. బిడ్డ, బీఆర్ఎస్ పార్టీ 3 ఫేజ్ల కరెంటు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్కసారి మేము ఎగబడ్డామంటే మీ ఇల్లుండయి, మీరుండరు ఈ రాష్ట్రంలో, ఎక్కడ ఈ ప్రాంతంలో రాకుండా పోతారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నిజామాబాద్ జిల్లాలో తిరగని జిల్లా అధ్యక్షుడు ఎత్తున ఒక్క నాయకుడు కేసులు పెడితే, నిన్ననే ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఫండ్ నుంచి 10 కోట్ల రూపాయల ఫండ్ పెట్టారు. నిన్న ఇవన్నీ లీగల్ సెల్కి కోర్సులు కొట్లాడడానికి, జైళ్ళకు పంపిస్తే రావడానికి, బెయిల్ ఇవ్వడానికి నేను కూడా లాయర్ను. నిజామాబాద్ జిల్లా కార్యకర్తలారా అదరకండి, బెదరకండి. బోధన్ నియోజకవర్గంలో కారు ఖాళీ అవుతోంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి, రాజేశ్వర్, కౌన్సిలర్ గంగాధర్ గౌడ్ పలువురు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిన్నటి వరకు బోధన్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల వరకు వీచిన బీఆర్ఎస్ గాలి ప్రస్తుతం ఉనికి లేకుండా పోయింది. సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కూలుతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. ఇది చూసి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడితే అది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు కావాలని తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన యువతను గుర్తించి పార్టీ నష్టం వాటిల్లిన పర్వాలేదని, సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన యువతను గుర్తించి పార్టీ నష్టం వాటిల్లిన పర్వాలేదని, సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని గుర్తు చేశారు. వచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తామని చెప్పి మాట మార్చి నేడు కాంగ్రెస్ పైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ మాజీ ఎంపీపీ గంగాశంకర్, నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పులి శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ దరిద్రుడు అంటా ఉన్నారు. ఎలక్షన్ అని కాగానే ఈ ప్రభుత్వం పోతుంది, కోల్పోతుంది. నేను కేసీఆర్ గారు కడతా ఉన్నాను. మీ దద్దమ్మ పనులకు బంగారు తెలంగాణ అని తెచ్చుకున్న తర్వాత మేమందరం సాక్రిఫైస్ చేసి తెలంగాణ ఇప్పిస్తే మా పిల్లల భవిష్యత్తు, నా రైతుల భవిష్యత్తు, నా కార్మికుల భవిష్యత్తు వైపు ఏం చేశామని అంటారు. మీ స్వార్థాల కొరకు పనికిరాని ప్రాజెక్టులు పెట్టి, పనికిరాని డ్రింకింగ్ వాటర్ పెట్టి, రైస్ మిల్లు వ్యవస్థను కూడా ఇష్టారాజ్యంగా చేసి ఈరోజే పేపర్ వస్తాయి. ఇంకా 800 కోట్లు అందరు అమ్ముకున్నారు, ఎవరు అడిగిపోతారు. అన్నీ మీ తాతదారి గారు కేసీఆర్ గారు, ఇవన్నిటికి మీరే బాధ్యులు అవుతారు. మీరేం చేశారు ప్రభుత్వం ఉండగా? అవన్నీ ఎందుకు కాపాడలేదు మీరు? మా పైన టెక్సులు, నువ్వు తెచ్చిన 7 లక్షల బాధ్యులే నా పిల్లలు మోయక కష్టం. అలా దీన్ని ఇవన్నీ తప్పులు చేసి నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ నామినేషన్ వేశారు. అరవింద్ వెంట రైతులు వచ్చారు. పసుపు దండతో నామినేషన్ కేంద్రం వద్దకు బీజేపీ అభ్యర్థి చేరుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అరవింద్ నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. నామినేషన్ కేంద్రానికి పసుపు రైతులతో కలిసి వచ్చారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పసుపు రైతులు ఆశీర్వదించి బలపర్చారని అన్నారు. పసుపు రైతులు డిపాజిట్ ఫీజు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ను సీడ్ హబ్గా మారుస్తామని అన్నారు. మామిడి, చెరుకు, వరి పంటలు సాగు చేసే రైతులపై ప్రత్యేక దృష్టి పెడతామని అరవింద్ అన్నారు. మార్కెటింగ్ సదుపాయాలు, మద్దతు ధర కోసం కృషి చేస్తానని చెప్పారు. దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మార్చాలనేది బీజేపీ సంకల్ప పత్రంలో పేర్కొన్నామని అన్నారు. గల్ఫ్ వలసలు ఆపుతామన్నారు. బీఆర్ఎస్ కవిత ఫోటో లేకపోవడంపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పసుపు రైతుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు వాళ్ళు సమకూర్చి నాకు ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళందరితో కలిసి రావటం మీరందరూ చూసి నాతో పాటు లోపలికి వచ్చిన రమేష్ గారు ఇవాళ నా నామినేషన్ ప్రపోజ్ చేయడం జరిగింది. రమేష్ గారిది 1LB గ్రామం బాల్కొండ నియోజకవర్గం. రమేష్ గారు ఈ సంవత్సరం 19,500 రేటు 1LBలో ఆయన గ్రామంలోనే మన వ్యాపారస్తులు వచ్చి ఆయన దగ్గర కొనుక్కొని వెళ్ళడం జరిగింది. సుమారు 40 క్వింటాలు. తిరుపతి రెడ్డి గారు జగిత్యాలు రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు. ఆయన అధ్యక్షతనే పసుపు ఉద్యమం పోయిన ఎలక్షన్లలో కొనసాగింది. నరసన్న గారి ఆశీర్వాదం పెద్ద పసుపు రైతు ఆర్మూర్ ప్రాంతం నుంచి ఆయన కూడా లోపల రావడం జరిగింది. కురుట్ల నియోజకవర్గం నుంచి మరో పసుపు రైతు తిరుపతి రెడ్డి గారు ఆయన కూడా మాతోటి ఇవాళ మా నామినేషన్ బలపరచడానికి రావడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో అటు జగిత్యాలు చూస్తే పసుపు 5 అసెంబ్లీలలో పండుతుంది. జగిత్యాల్, కొరుట్ల, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్. జగిత్యాలు చూస్తే మామిడికి ఫేమస్. మనకి జగిత్యాల మామిడి పండ్లు ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్. కొరుట్ల నియోజకవర్గం పసుపుతో పాటు చెరుకు పంట ముఖ్యమైన పంట. ఆర్మూర్కి వచ్చేసరికి మళ్ళీ మనకి విత్తనాలు. అంకాపూర్ గ్రామం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విత్తన భండారంగా చేస్తామని ఇతర నాయకులు ఇంతకుముందు చెప్పిన కానీ ఆ పని కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. బాల్కొండ పసుపుకి పుట్టినీళ్ళు. భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే లాభం చేకూర్చిందన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ లో కొనసాగిన ఆయన తిరిగి ఘర్ వాపసులో భాగంగా కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ పాలన పూర్తిగా అవినీతిమయంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో కొనసాగిన తాను ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మాజీ సీఎం, ఎమ్మెల్యే, మంత్రులకు అపార్ట్మెంట్ ఇచ్చేవాడు కాదని కుండబద్దలు కొట్టారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నారని పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన జరిగిన ఈ మీడియా సమావేశంలో రాజేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారు లేపాయి. ఈ మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలన్న కోరిక యువకుల్లో, దేశ ప్రజల్లో ఉన్న కోరికలు నెరవేర్చడానికి దానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు. దాన్ని శ్రేష్ఠలో చేస్తుంది కాబట్టి ఆయన ఆదేశానుసారంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, మన ఎమ్మెల్యేలు గారిని ఇప్పుడు జీవన్ రెడ్డి కాన్సెప్ట్ చేసిన అందరి సహకారంతో వాళ్ళు ఏ పని చెప్పినా, ఏ పని చేయబట్టి ఆ పని శిరసాగిస్తూ నేను జిల్లా కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారితో, మన వేణు గారితో కలిసి వాళ్ళ జిల్లాలో ఏ ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళతో కలిసి కలిసి ముందు పోతాని చెప్పేసి అదే రీతిగా ఎమ్మెల్యే కోటగిరిలో ఉచిత మెగా ఆరోగ్య క్యాంపుకు అపూర్వ స్పందన లభించింది. పట్టణాలలో ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత గ్రామానికి వైద్యులను పిలిపించి ఉచితంగా మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అతిథులు అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని చౌవిడి వద్ద గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి, డైమండ్ తేళ్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ గవర్నర్ పోలవరపు లక్ష్మి, మాజీ వైఎస్ ఎంపీపీ వల్లపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఎంపీటీసీ కొచ్చం మనోహర్, ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు కూచి సిద్దు, భీమసాయిరెడ్డి, కాపుగాండ్ల శ్రీనివాస్, కొల్లూరు కిషోర్ బాబు, విఠల్ గౌడ్లు పాల్గొని ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ రాజేంద్ర సూరి వైద్య సిబ్బందులు కలిసి సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించగా అవసరమైన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ఇతర వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు, మధుమేహం పరీక్షలు, బీపీ, షుగర్ లాంటి పరీక్షలు చేసి తగిన మందులను అందజేశారు. అలాగే గుండె సంబంధమైన వ్యాధులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం పట్ల నేతలు అభినందించారు. ప్రజలు ఆరోగ్య పరీక్షల కోసం పట్టణాలకు, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత ఊర్లోనే వైద్య పరీక్షలు ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా తేళ్ల రవికుమార్ యువసేన అధ్యక్షులు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ పెడుతున్నాము. దీని ద్వారా ప్రజలందరూ లాభపడాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మన మహిళా లోకం లోపల ఈ గర్భసంచి క్యాన్సర్లు, తర్వాత రొమ్ము క్యాన్సర్లు అవి తెలియకుండా వస్తాయి. అవి పైకి వచ్చి పూర్తిగా ప్రాణాంతకంగా తయారయ్యే వరకు కూడా అవి తెలియదు. కాబట్టి వాటిని స్క్రీనింగ్ చేసి అందరికీ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కోటగిరి ప్రజలందరూ మరి ప్రత్యేకించి మహిళా లోకం దీన్ని ఉపయోగించుకొని క్యాన్సర్ వ్యాధిని ముందే గుర్తించి వాటికి చికిత్స ఇవ్వడానికి మాకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్, తేళ్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ క్యాంపుకు సుమారు 250 మంది పైనే హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ క్యాంపు ప్రారంభానికి విచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గ్రేస్ ఫౌండేషన్కి సంబంధించిన మెగా క్యాంపును హైదరాబాద్ వారి చేత ఇక్కడ ఏర్పాటు చేయించడం, మేము పిలిచిన వెంటనే వారు వచ్చి ఈ క్యాంపును ఏర్పాటు చేసి మాకు అన్ని విధాలా సహకరించడం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి క్యాంపులు మరిన్ని నిర్వహించి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం, ఉద్దేశం మాది. కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఎలుగుబంటి సంచారం ఈ ప్రాంత ప్రజల కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఎలుగుబంటిని చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. లింగంపేట మండలం మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఎలుగుబంటి సంచరించడంతో ఎలుగుబంటిని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం మత్తడి పోచమ్మ ఆలయ సమీపంలో ఇటుక బట్టి వద్ద నీళ్లు తాగుతుండగా ఇటుక బట్టి వద్ద పనిచేసే కార్మికులు చూసి వెంటనే ఇటుక బట్టి యాజమానికి సమాచారం చేరవేశారు. అనంతరం ఇటుక బట్టి యాజమాని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎండలు దంచికొట్టడంతో అటవీ ప్రాంతంలో నీరు దొరకక ఎలుగుబంటి నీరు త్రాగడానికి బయటకు వస్తుందని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా గత వారం రోజుల క్రితం ఇదే మండలంలోని చింతగుట్ట తాండాలోకి నీరు త్రాగడానికి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి సంచారంతో సమీప గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రదేశాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఎలుగుబంటి సంచరించడంతో అటవీ ప్రాంతానికి పశువులు, కాపర్లు, రైతులు వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఎలుగుబంటి సంచరించడంతో అటవీ ప్రాంతానికి పశువులు, కాపర్లు, రైతులు వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఎలుగుబంటి కొరకు బోన్ ఏర్పాటు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఒకే ఒక ఆకాశతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు అమలు చేయడంలో
విఫలమైందని అన్నారు. దేశ ప్రజలంతా మోడీనే కావాలని కోరుకుంటున్నారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఎన్నికలు మొదలవగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు జై శ్రీరామ్ అంటూ పూజలు చేయడం మొదలుపెట్టారని అన్నారు. అయోధ్య రామ మందిరం నుంచి లైవ్ టెలికాస్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని అన్నారు. జనతా పార్టీ కేంద్రంలో మరోసారి పెద్ద మెజార్టీ తోటి 370 సీట్లు స్వతహాగా ఎన్డీఏ కూటమితోటి इस बार 400 पार అనేది అన్ని సర్వేలు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఫ్రస్ట్రేషన్ తోటి కాంగ్రెస్ రాహుల్ బాబా మతి స్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ మోడీ. ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఆయన కంటే మరి మతి స్థిరత్వం లేదా మరి ఏం మాట్లాడుతుండో కానీ ఇక్కడ రేట్ ఏంటన్నా అని అంటే నేను అడిగిన మనోళ్ళకు ఓటుకు నోటుతోటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అది విడుదల రేట్ ఎంతన్నా కూడా కేరళలో మాట్లాడుతున్నాడు. అవినీతికి అడ్రస్ మోడీ అని ఎట్లుందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. 2004 నుండి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్ హయాంలో అఫీషియల్గానే 12 లక్షల కోట్ల స్కామ్ ఏడ వదలే. భూమి లోపల ఆకాశంలో భూమి మీద 2G స్పెక్ట్రమ్, బొగ్గు గనులది, స్పోర్ట్స్, ఏషియన్ వెల్త్ గేమ్, ఈ విధంగా అందరికీ తెలిసే అఫీషియల్గానే 12 లక్షల కోట్ల స్కామ్. నరేంద్ర మోడీ గారి ఈ ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క స్కామ్ లేకుండా పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ రెండవ రోజు 7 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రెండవ రోజైన శుక్రవారం 6 అభ్యర్థులు మొత్తం 7 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 2 సెట్ల నామినేషన్లు చేశారని అన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. వీరితో పాటు బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా రాసిపెల్లి శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండేల సుమన్, స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్ నామినేషన్ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. కాగా మొదటి, రెండవ రోజున కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. మీడియాపై పోలీసుల జులుం ఎక్కువైంది. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియా పాయింట్ వద్ద రైతుల వివరాలు సేకరిస్తున్న సమయంలో పోలీసులు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకునే స్థాయికి దిగారు. ఎన్నికల వేళ పోలీసులు, రైతులు మీడియాపై జులుం ప్రదర్శించారు. ముఖ్యంగా నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ 100 మీటర్ల దూరంలో ఉండాలంటూ అత్యుత్సవాన్ని ప్రదర్శించారు. మీడియా పాయింట్ వద్ద దౌర్జన్యానికి దిగారు. అనవసరంగా రెచ్చిపోయి రైతులను లాగి దూరంగా నెట్టివేశారు.
జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగిస్తూ మీడియా జర్నలిస్టును అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్ద నుండి అటు రైతులను ఇటు జర్నలిస్టులను తరిమేశారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. జర్నలిస్టులకు పోలీసులకు సైతం వాగ్వివాదం జరిగింది. బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి నామినేషన్ వేసి వచ్చిన పసుపు రైతు సమస్యలపై మీడియా పాయింట్ వద్ద తమ సమస్యలను జర్నలిస్టులకు వివరిస్తుండగా పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకుని వివాదానికి తెరలేపారు. పోలీసుల తీరుపై అటు జర్నలిస్టు సంఘాలు కలెక్టరేట్ ఏఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏసీపీ రాజు వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు రైతులు ఎంపీ అరవింద్ కు పోలీసులు చేసిన దౌర్జన్యంను దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరించడం వల్లే పోలీసులు తమపై దాడికి ఒడిగట్టారని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అత్యుత్సవంపై ఎలక్ట్రానిక్ జర్నలిస్టు సంఘం ఆక్రోశం వెళ్లగక్కింది. మీరే శాంతి భద్రతల్ని మీరే కోల్పోతున్నాము. 100 మీటర్స్ పైన ఏమన్నా చేసుకోండి, అది కాదు. నేనున్న నా రూల్ నేను చేసుకోవాలి, నా బాధ్యత నాకు ఉంది. రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ వచ్చి చేస్తానంటే కుదరదు. మాట్లాడుతున్నాం సార్, బయట రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాం. అట్లా ఉండదు, అట్లా ఉండదు. కలెక్టర్ కలవద్దా? 3 గంటలకు 3 అయిపోయిన తర్వాత కలెక్టర్ కలిసే అవకాశాలు ఉన్నాయి కదా. ఒక పక్క వడ్లు ఇక్కడ కెమెరాస్ ఎందుకు పెట్టాం? ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ ఉండొద్దండి. ఇక్కడ ఉంటే లోపల మాట్లాడుకోవాలా, లేదంటే 100 మీటర్స్ అదేనే కాదు కదా. వివరణ ఏం లేదు. ఇగో అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. బయట ఎక్కడ ఇవ్వద్దు, ప్రెస్ మీట్ ఇచ్చుకుంటే అక్కడ ఇచ్చుకోవాలా, లేదంటే 100 మీటర్స్ దాటి ఇవ్వాలి. అంతే తప్ప నేను రోడ్డు మీదకి వచ్చి ఒక్కొక్కరు మాట్లాడతాం అంటే ఇక్కడ తీస్తామని అంటే అండర్ అబ్జర్వేషన్ ఉంది, ఎఫ్ఎస్టీ వాళ్ళు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉంది. అట్లా చేయడానికి ఉండదు. వాళ్ళు ఎవరు నామినేషన్ వేసారు, ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు అనేది ఉండదు. 100 మీటర్స్ బయట ఏమైనా మాట్లాడుకోండి, దాంట్లో ఏముంది, ఎవరు ప్రాబ్లం, ఎవరైనా మాట్లాడుకోండి. జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మైనింగ్ మాఫియాపై సీరియస్ గా ఉన్నారు. జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక మరం తవ్వుతున్న పేర్ల జాబితాను సిద్ధం చేశారని సమాచారం. అయినా రెంజల్ మండలం నుండి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇసుక మోరం తవ్వకాలకు రెంజల్ నవీపేట్ మండల కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాయి. ఒక పక్క జిల్లా పోలీస్ బాస్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోగా మరికొందరు 2-3 పోలీస్ స్టేషన్ల కనుగప్పి ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజారం వద్ద ఇసుక తరలిస్తున్న టిప్పర్ను ట్రైనీ ఆఫీసర్ పట్టుకొని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నవీపేట్ రెంజల్ మండలాలను తప్పించుకొని వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో చిక్కారు. అంటే ఈ 2 పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఏం చేస్తున్నారు అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అంటే ఇసుక బకాసురులకు భయం లేకుండా పోయిందని, వీరికి పోలీసులు అండదండలు అధికంగా ఉండటమే కారణం అంటున్నారు. మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపడానికి ఇటీవల నిజామాబాద్ నగర మేయర్ భర్తను బైండ్ ఓవర్ చేసి 136 మంది పేర్ల జాబితాను చేసిన రెచ్చిపోతున్నారు. అంటే వారికి పోలీసులు అంటే భయం లేకపోవడం ఒక కారణం కావచ్చు అని అభిప్రాయపడుతున్నారు. జనం లేదా మామూలు ఇస్తున్నాం కాదా ఇంకేంటి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు అనేది ప్రస్తుతం జిల్లాకు చర్చకు దారితీసింది.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశ్నించే వ్యక్తికి పట్టం కట్టండి. నామినేషన్ వేసిన బాజిరెడ్డి. కారును గెలిపించాలన్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు. కష్ట సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించిన జీవన్ రెడ్డి. బోధన్లో కారు ఖాళీ. సుదర్శన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న బోధన్ ఎంపీపీ. చక్కెర పరిశ్రమను తెరపిస్తామని వెల్లడి. మెడలో పసుపు దండతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ. నామపత్రాలను అందజేసిన అరవింద్. కల్వకుంట్ల కుటుంబంపై మాజీ ఎమ్మెల్సీ అటాక్. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.